నమస్కారం. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పలు ఆలయాల్లో సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు. గ్రామీణ క్రీడలలో దాగిన ప్రతిభను వెలికితీయడమే ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశ్యం. జక్కంపూడి గణేష్ నేతృత్వంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ ర్యాలీ. రాజమండ్రి ధర్మంచర హాలులో సారస్వత మార్గశీర్షం, అష్టావధానాలు, అసమాన ప్రతిభను ప్రదర్శించిన పండితులు. రాజమండ్రిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ సందేశాన్ని అందించిన క్రైస్తవ సోదరులు. ఆడుదాం ఆంధ్ర 5K రన్కు మంచి స్పందన, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో దాగిన యువత క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు సిద్ధార్థ బైరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ నేతృత్వంలో రాజమహేంద్రవరం ఐఎల్టీడీ జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు చేపట్టిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి వేణు, సిద్ధార్థ బైరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర మారథాన్ కార్యక్రమంలో వేలాది మంది యువకులు పాల్గొన్నారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా అనంతరం అనేక కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని యువతకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే భారీ ర్యాలీ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తనకు జక్కంపూడి కుటుంబం అంటే ఎంతో అభిమానమని, ప్రజలను సమీకరించాలన్నా, యువకులను చేరదీయాలన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో అది జక్కంపూడి కుటుంబానికే సాధ్యమైందన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే నేనున్నానని స్పందించే వ్యక్తి జక్కంపూడి గణేష్ అని సభాముఖంగా ఆయన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏమన్నా కొత్తగా ఆలోచిస్తున్నారా అంటే అది ఏమీ లేదని, మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొడుతూ మేనిఫెస్టో పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ మీ పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి యువతను ప్రోత్సహిస్తున్నారని, రానున్న కాలంలో జనసేన, తెలుగుదేశం కలిసి వస్తే వారితో యువత ఆడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో చిత్తశుద్ధితో దాన్ని అమలు చేస్తారని, గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రతిభ చాటిన వారికి మరింత ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంత్రి వేణు మా కుటుంబానికి ఎంతో స్నేహితులు. ఆయన ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగర్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని పేర్కొన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటా ప్రజలందరూ ఉన్నారు. అది గడప గడప కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఈ రోజు వైఏపీ జగన్ కావచ్చు, ఈ రోజు చూస్తే ఆడుదాం ఆంధ్ర కావచ్చు. ఏ కార్యక్రమం చూసినా నిత్యం నిరంతరం ప్రజల్లో ఉంటున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి మనందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పని చేపట్టాడు అంటే చిత్తశుద్ధితో, నిజాయితీగా ఆ పని యొక్క లక్ష్యాన్ని ఛేదించడం కోసం నిజాయితీగా పనిచేస్తారు. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఆటగాళ్ళు బయటకు రావాలి. మన జిల్లా నుండే ఒక విరాట్ కోహ్లీ, ఒక MS ధోని, ఒక యువరాజ్ సింగ్ అటువంటి గొప్ప గొప్ప క్రీడాకారులందరూ కూడా ఇవాళ జగనన్న యువతని వామప్ చేస్తా ఉన్నారు. దేనికోసం? ఆడుదాం ఆంధ్ర కోసం. ఆడుదాం ఆంధ్ర ఎవరితో
తెలుసా? వచ్చే కథన రంగంలో తెలుగుదేశం జనసేన కలిసి వస్తే ఆటగాళ్ళు మీరని చూపించేటువంటి గొప్ప వేదిక ఇచ్చాడు జగనన్న. జేజేలు చెప్పాల్సింది యువతంతా అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆడరా ఒకసారిగా. రాజమండ్రి ధర్మంచర హాలులో సారస్వత్వ మార్గశీర్షం అష్టావధానాల సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర కమ్యూనిటీ హాల్లో 4 రోజుల పాటు సారస్వతి మార్గశీర్షం అష్టావధానాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శతావధాన శమంతకమణి, ప్రప్రథమ మహిళా ద్విసవధాని ఆకెళ్ల బాలబాను అష్టావధానం చేశారు. మహామహోపాధ్యాయ సలాక రఘునాథ్ శర్మ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పద్యకళా తపస్వి డాక్టర్ ధూళిపాళ మహదేవమణి, ఎస్కేఆర్ మహిళా కళాశాల తెలుగు శాఖాధ్యక్షురాలు పెండుప్రోలు కుసుమకామేశ్వరి, ఏపీ పేపర్ మిల్ విశ్రాంత అధికారి కొనకళ్ళ ఫణీంద్రరావు, చైతన్య పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ముసుమళ్ల దేవి, పద్య కవిత్రి ఆకుండి శైలజ, ప్రథమ శ్రేణి తెలుగు ఉపాధ్యాయులు ప్రయోగ సుబ్రహ్మణ్యం, ఆదిత్య డిగ్రీ కళాశాల ఆంధ్రోపాధ్యాయులు బిహెచ్వి రమాదేవి, పద్యగాయకులు తాతా సీతా సూర్యమహాలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు మునగాల వెంకటలక్ష్మి, శతావధాని తాతా సందీప్ శర్మ సభా నిర్వహణ చేశారు. ధర్మంచర కార్యదర్శి వక్కలంక రామం వేదికపై సమన్వయం చేశారు. అవధాని బాలబాను దంపతులను పృచ్చుకలను ఎస్పీ గంగిరెడ్డి, కోసూరి చండీప్రియ, ఎన్ఆర్ సుబ్రహ్మణ్యం, దువ్వూరి మల్లికార్జునరావు ఘనంగా సత్కరించారు. వాడ్రేవు పల్లన్రాజు, నూజళ్ల శ్రీనివాస్, బూడిద వీర్రాజు, సత్యమూర్తి, వరప్రసాద్ పలువురు సాహితీ ప్రియులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మంచర ఆధ్యాత్మిక సాంస్కృతిక సారస్వత సత్సభ ఇది. దీని పేరే ధర్మంచర. పౌరాణిక విశేషాలు అనేక జరుగుతుండేవి. ఇక్కడ అనేక రామాయణ సదస్సులు, భారత సదస్సులు, పురాణ సదస్సులు జరిగేవి. అవధానాలు కూడా 2-3 జరిగాయి. మేము కొత్తగా ఈ సంవత్సరము ఈ ధర్మంచర శైత్య వాతావరణంలో నిర్వహింపబడింది కనుక, పునర్నిర్మింపబడింది కనుక ఈ సందర్భంగా మొట్టమొదటిగా మేము ఇక్కడ అవధాన చతుష్టయాన్ని గోదాదేవి వర్ణన చెయ్యమని 10వ న్యస్తాక్షరి అంటే ఫలానా స్థానంలో అక్షరం కావాలి అని కోరడం. అందులో 10వ అక్షరము గో, మొదటి పాదంలో 10వ అక్షరము గో, 2వ పాదంలో 10వ అక్షరము దా, 3వ పాదంలో 10వ అక్షరము దే, 4వ పాదంలో 10వ అక్షరము వి అని ఉత్పలమాల పద్యంలో అన్ని 10వ అక్షరాలే ఉండాలి అని నిర్దేశించి మనకి న్యస్తాక్షరిని ఇచ్చారు. దానివల్ల యతిస్థానం కాబట్టి మొదటి అక్షరాలకు కూడా దానికి సంబంధించినవి పడాలని నిర్దేశించినటువంటి పద్యం, గోదాదేవిని వర్ణించమని చెప్పినటువంటి పూరించిన పద్యం చాలా అందంగా వచ్చింది. రాజమండ్రి బీసీఎన్ సిసిసి కార్యాలయంలో పంతం కొండలరావు క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీఎన్ సి కార్యాలయంలో క్రిస్మస్ పండుగ సందడి వాతావరణం కనిపించింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా కేబుల్ ఆపరేటర్ ఎల్ఎస్ జయరాజ్ క్రిస్మస్ కేక్ తీసుకురాగా పంతం కొండలరావు క్రిస్మస్ కేకును కట్ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంటా సునీల్, కేబుల్ ఆపరేటర్ దుర్గారావు, బీసీఎన్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కడియం దొళ్ల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. కడియం మండలం దొళ్ల గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి మొదటి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఆలయ ప్రధానార్చకులు కండవిల్లి ముకుందవాస ఆచార్యులు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామివారికి పంచామృత అభిషేకం, స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆవా రోడ్లో ఏకలవ్య అనాథాశ్రమంలో విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ అధినేత వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ సతీమణి, మాజీ కార్పొరేటర్ గూడూరు రాధిక దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని
విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ అధినేత, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సతీమణి, మాజీ కార్పొరేటర్ గూడూరి రాధిక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఆవరోడ్లోని ఏకలవ్య అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకు రెడీమేడ్ డ్రెస్సులు పంచిపెట్టారు. అనాథాశ్రమ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. త్వరలో విద్యార్థులకు వివిధ ఆట వస్తువులు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య అనాథాశ్రమం కరస్పాండెంట్ అనిల్, ఇన్ఛార్జ్ శైలజ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్లి నిర్మల, న్యాయవాది శ్యామల తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ రాజమహేంద్రవరం పద్మశాలి ఉద్యోగుల 2024 సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ జరిగింది. పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా శాఖ రాజమహేంద్రవరం పద్మశాలి ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక భావన ఋషి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులు జమ్మిశెట్టి గాంధీ, ఎర్రమోతు ధర్మరాజు, డాక్టర్ ఎం రామకోటేశ్వరరావు, డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, సప్పా ఆదినారాయణ, ఇమ్మంది కన్నారావు చేతుల మీదుగా డైరీ క్యాలెండర్లు ఆవిష్కరించారు. పద్మశాలి ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నీలం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నిచ్చెనగుంట గోపీకృష్ణ, కోశాధికారి సిద్ధనాథ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నీలికిషోర్, సంఘ పెద్దలు నందన్ కుమార్ రాజా, తేడా ఆదిబాబు, బి ఉదయ్ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2023లోనే ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. 2024లో కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ డైరీలో అన్ని జిల్లాల మన పద్మశాలి ఉద్యోగుల యొక్క డేటా ఇందులో ఉండటం జరిగింది. మన పద్మశాలీలు చరిత్ర డైరీ మొదటి మధ్యలో ఆపకుండా ఉద్యోగస్తులందరి సహకారం తీసుకుని డైరీని ప్రతి సంవత్సరం విధిగా వచ్చేటట్టు మీ సమస్యలు ఇందులో పొందుపరిచి ఉద్యోగులకు అందరికీ ఇప్పుడు చెప్పారు. మీరు కావాల్సిన మెటీరియల్ అంతా, ఉద్యోగస్తులకు కావాల్సిన మెటీరియల్ అంతా దీంట్లో ఉంటుంది. రాజమహేంద్రవరం సుబ్బారావు నగర్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సుబ్బారావు నగర్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నిర్వహించారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పాటలు పాడారు. బైబిల్ వాక్యాలు, సందేశాలు, ప్రార్థనలు, కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో జాన్ వెస్లీ ప్రసంగించారు. దేవుడి సేవకులకు ఒక మాట తెలియజేస్తున్నాను. రక్షించబడిన విశ్వాసునికి ప్రతిరోజు క్రిస్మస్ అంటూ క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని అద్భుతమైన సందేశం రూపంలో అందించారు. క్రైస్తవ ఆరాధన ప్రార్థనలో క్రైస్తవ సోదరి సోదరుమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న చిన్నారులు నృత్యాలు చేశారు. యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చింది సర్వ మానవాళిని రక్షించుకోవడం కోసమేనని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనకి అందించినట్లు జాన్ వెస్లీ క్రిస్మస్ వర్తమానాన్ని తెలియజేశారు. క్రిస్మస్ వేడుకల్లో వేలాది సంఖ్యలో క్రీస్తు సోదరులు పాల్గొన్నారు. అనంతరం సత్య విజయ్ కుమార్ ముగింపు ప్రార్థన చేశారు. Wesley garu, can we celebrate Christmas? Of course. What's wrong in that? దానిలో పొరపాటు ఏమిటి? ఏదైనా ఒక రోజుని కానీ ఒక పండుగని కానీ మనం ఆచరిస్తున్నామంటే దాని అర్థం తెలుసుకుని ఆచరించాలనేదే మనం పదే పదే చెబుతున్న మాట. దేవుడి సేవకు నేను ఎప్పుడో మాట చదువుతూ ఉంటాను, రక్షించబడిన విశ్వాసికి ప్రతిరోజు క్రిస్మసే. రక్షించబడిన విశ్వాసులు దేవుడి మార్గంలో కొనసాగుతున్న వారికి ప్రతిరోజు క్రిస్మసే. రాజమండ్రి లాలాచెరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనం కోసం జనసేన ఊరు వాడా కార్యక్రమం నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి జనం కోసం జనసేన కార్యక్రమం చేపట్టారు. రాజమండ్రి రారాచేరు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహిస్తున్న ఊరు వాడా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. జనసేన నాయకులు ప్రత్యూష, పలువురు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అందరితోనే కూడా ప్రత్యేక భేటీ కాబోతున్నారు. 3 రోజులు ప్రత్యేకించి రాజనగరం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తారు. ఆయన 3 రోజులు కూడా ఒక కళ్యాణ మండపంలో ఉండి 1 by 1 మీటింగులతోనే ఆయన ముఖాముఖిగా మాట్లాడి చర్చించి దాని మీద రాబోయే రోజుల్లో ఇక్కడ ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఉండి కుల పెద్దలందరితో ప్రత్యేకమైన భేటీ అనేది ఒకటి పెట్టుకుంటున్నారు. అన్ని కులాలు విడివిడిగా ఆ కుల సంఘాలన్నింటికి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి, ఆ కుల సంఘాలకు ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా అన్ని రకాల వృత్తుల వారిని కూడా ప్రత్యేక భేటీ అనేది కోరకొండ రోడ్డు శ్రీ సువత్సల సమేత అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయంలో 16వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు మార్కెట్ దగ్గర సువత్సల సమేత అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 16వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పవనతనయ సంస్కృత ధ్యాన గురుపీఠం వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సువత్సల సమేత అభయ ఆంజనేయ స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హనుమభక్త మహాదాసు శ్రీరామ్మూర్తి జానకీబాయి దంపతులు, బొమ్మన భవానీ, బొమ్మన హిమశ్రీ కుటుంబ సభ్యులు, భువనేశ్వరి దంపతులు, విశ్వనాథ్ దంపతులు వారి పర్యవేక్షణలో నిర్వహించారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో 108 మంది పుణ్య దంపతులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు వద్ద శ్రీ శృంగేరి శారదాపీఠం శంకరమఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శృంగేరి శారదాపీఠం శంకరమఠంలో హనుమద్ వ్రతం ఆలయ ప్రధాన అర్చకులు వెలపలపల్లి తాతయ్య శాస్త్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మామిడని శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్ష అవధానులు కార్యక్రమాలని నిర్వహించారు. దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హనుమద్ వ్రతం పూజా మహోత్సవాల్లో భాగంగా నవగ్రహ పాశుపత మహాచండీ హోమం నిర్వహించారు. ఉదయం నుంచి గణపతి పూజ, మండపారాధన, జపతర్పణ, అభిషేకాలు, నవగ్రహ పూజలు, ఆంజనేయ స్వామి హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వెలపలపల్లి తాతయ్య శాస్త్రి మాట్లాడుతూ సీతాదేవి రామచంద్రమూర్తిని పొందడం కోసం ఈ వ్రతం ఆచరించిందని గ్రంథాల్లో చెప్పబడిందని వివరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి గణపతి పూజ, మండపారాధనలు, జపదర్పణ, అభిషేకాదులు, యంత్రార్చనలు, నవగ్రహ పూజలు, నవగ్రహ దానాలు, మహాచండీ హోమం, ఆంజనేయ హోమంతో పండిత ఆశీర్వచనంతో పూర్తయింది. సమస్తమైనటువంటి నవగ్రహముల యొక్క నడువగలే శక్తి ఒక హనుమకే ఉందని శాస్త్రం చెబుతోంది. రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్ వద్ద దివ్య రక్షకుని దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్ వద్ద గోదావరి దివ్యరక్షకుని దేవాలయం ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు బైబిల్ వాక్యాలను, గీతాలను ఆలపించారు. క్రైస్తవ సోదరీమణులు ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ యేసుప్రభు పుట్టినరోజని అందరికీ తెలుసు. ఆయన ఎందుకు పుట్టారు అన్నది మనం తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభువు లోకరక్షకుడు. మన పాపాలను రక్షించడం కోసం ఆయన జన్మించారని గుర్తించాలి. గోదావరి విచారణ దివ్యరక్షకుని దేవాలయం తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఈ రోజున క్రిస్మస్ పండుగను కొనియాడుతుండగా, క్రిస్మస్ అనగా యేసు ప్రభుని పుట్టినరోజు పండుగను అందరికీ తెలుసు. కానీ ఆయన ఎందుకు పుట్టారు అన్నది మనం తెలుసుకోవాలి. ఇదిగో క్రీస్తు ప్రభు లోకరక్షకుడు జన్మించినది
మనలను మన పాపముల నుండి రక్షించడానికి అని గుర్తించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరత్రామ్ అన్నారు. రాజమండ్రి స్థానిక వైజంక్షన్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీ భరత్రామ్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు. ఎంతో అట్టహాసంగా వైజంక్షన్ నుంచి లాలా చెరువు వరకు 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాన్ భరత్రామ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. సీఎం జగన్ ఎంత ఫిట్గా ఉన్నారో మన రాష్ట్ర ప్రజలంతా అంతే ఫిట్గా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగనన్న ఈ చైతన్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నెట్బాల్, పలు వ్యాయామాలతో ఎంపీ భరత్, రోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, స్థానిక నాయకులు సందడి చేశారు. యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆర్ఎంసీ కోఎస్కే దినేష్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 26 నుండి నిర్వహించే ఈ టోర్నమెంట్ క్రీడోత్సవాలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ క్రీడా ఉత్సవాల్లో ముఖ్యంగా 5 అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 19 మండలాలు, 512 సచివాలయ పరిధిలో 1,74,953 మంది క్రీడాకారులు ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకున్నారని వివరాలు తెలిపారు. ఇందులో పురుషులు 1,07,184 మంది కాగా మహిళలు 67,769 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, మార్తి లక్ష్మి, నక్కాశ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, వక్స్ బోర్డు అధ్యక్షుడు ఆరిఫ్, తాతబ్బాయ్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభిస్తా ఉన్నాం. మరి యూత్ అందరూ కూడా, యూత్ అనే కాదు పెద్దవాళ్ళు, యూత్ అందరూ కూడా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఏదైనా సాధించగలుగుతాం. సో అందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ మన జీవితాల్లో ఏ రంగాల్లో అయితే ఉన్నామో దాంట్లో నంబర్ 1 స్పాట్కి వెళ్ళాలి అని చెప్పి మరి కోరుకుంటూ మాజీ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ భారత ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని సుపరిపాలనా దినోత్సవంగా రాజమండ్రి రూరల్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మల్లైపేట, ధవళేశ్వరం, వెంకటగిరి, హుక్కుంపేట పంచాయతీ, శాటిలైట్ సిటీ తదితర గ్రామాల్లో రూరల్ బీజేపీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో స్థానికులతో కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాటిలైట్ సిటీ అటల్ గార్డెన్లో వాజ్పేయి విగ్రహం వద్ద మండల ఉపాధ్యక్షురాలు ధనాల రామలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, రూరల్ మండల అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి తదితరులు విచ్చేసి మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ముందుచూపు చర్యగా ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మూర్తి, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, పట్నాల నాగార్జున, ముగుసాల సత్యనారాయణ, తాడి కోటేశ్వరరావు, పిచ్చుక రాంబాబు, డిపి శాస్త్రి, బండార అప్పారావు, మల్లివలసి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చేతులతో చేసే పనులు కొన్ని ఎవరైతే మన కొందరు వెనకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళెవరు కూడా చేతితో ఒక కార్యక్రమాన్ని చేయకూడదని చెప్పి ఒక సొసైటీ ఏర్పాటు చేసి మరుగుదొడ్లు నీటికే కానీ ట్యాంకులు నిండిపోతే ఆ ట్యాంక్ మిషన్తో ఎత్తాలని ఆలోచన పెట్టింది కూడా గొప్ప వ్యక్తి అటల్జీ గారు. రాజమండ్రిలో పలు చోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానవుల్లో నిద్రాణమై ఉన్న మానవత్వాన్ని తట్టిలేపే అద్భుత శక్తి భగవద్గీతకు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రామ్ తెలిపారు. నగరంలో కోలాట నృత్యాలు,
పవిత్ర జల కలశాలతో 100 మంది మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, మోనా దంపతులు పాల్గొన్నారు. ముందుగా పుష్కరాల దేవి చేరుకుని కృష్ణుడి విగ్రహానికి అభిషేకాలు అర్చకుడు బాబూజీ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత ఉద్భవించిన పవిత్రమైన రోజని తెలిపారు. జీవితంలో ఒకసారైనా ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత పారాయణ చేస్తే మానవుని యొక్క విద్యుత్ ధర్మం ఏమిటో, నడవాల్సిన మార్గం ఏమిటో అర్థమవుతుందని ఎంపీ వివరించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. విశాఖపట్నం రైల్వే ఇన్స్టిట్యూట్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఏపీ స్టేట్ మాస్టర్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో 50+ విభాగంలో రన్నర్గా రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారుడు వీటీవీ సుబ్బారావు నిలిచారు. బిలో 60 years డబుల్స్ ఈవెంట్లో వీటీవీ సుబ్బారావు, ఎస్ సూర్యప్రకాష్ జట్టు 3rd ప్రైజ్ సాధించింది. రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీకి చెందిన ఈ క్రీడాకారులు సాధించిన విజయానికి తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు వి భాస్కర్ రామ్, జేవీవి అప్పారెడ్డి, ట్రెజరర్ కె సత్యనారాయణ క్రీడాకారులను అభినందించారు. రాజమండ్రి తోపుడుబళ్ల చిన్నవర్తక సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు సబ్బిళ్ల వెంకట్రావు అధ్యక్షతన కోశాధికారి క్షత్రియ సత్యనారాయణ సింగ్ 50 సంవత్సరాలుగా సంఘం యొక్క బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర చిన్నవర్తక తోపుడుబండ్ల సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా సేవలందించారు. పదవీ విరమణలో సంఘంలోని సభ్యులందరూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సంఘానికి చాలా కృషి చేసి సంఘం ఆఫీసు నిర్మించడంలో వారి కృషి ఎంతగానో ఉందని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానం జరిగింది. పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పలు ఆలయాల్లో సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు. గ్రామీణ క్రీడలలో దాగిన ప్రతిభను వెలికితీయడమే ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశ్యం. జక్కంపూడి గణేష్ నేతృత్వంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ ర్యాలీ. రాజమండ్రి ధర్మంచర హాల్లో సారస్వత మార్గశీర్షం, అష్టావధానాలు, అసమాన ప్రతిభను ప్రదర్శించిన పండితులు. రాజమండ్రిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ సందేశాన్ని అందించిన క్రైస్తవ సోదరులు. ఆడుదాం ఆంధ్ర 5K రన్కు మంచి స్పందన, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.